అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో సంక్రాంతి పండగ కన్నా కూడా పెద్ద పండగ ఏంటంటే మన అయోధ్యలో రాముల వారి గుడి నిర్మాణం 2024 జనవరి 22వ తారీఖు మన ఇంట్లో కూడా సంక్రాంతి కన్నా కూడా ఒక పెద్ద పండగలాగా మనం చేసుకుందాం. ప్రతి ఇంట్లో మన తరంలో అసలు అయోధ్య రామ మందిరం చూస్తామా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అది చూస్తున్నట్టే మనకు అలా ఫలించి మనకి అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. అందరూ కూడా ప్రతి హిందువు కూడా రామ మందిరం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఈ ప్రయాణంలో ప్రతి ఇంటికి అక్షింతలు ఇస్తున్నాం. ఒక రాముల వారి ఫోటో ఒకటి, అక్షింతలు ఒకటి మన ఇంటికి వెళ్తున్నాయి. ఈ ప్రయాణంలో చాలామంది అక్షింతలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అక్షింతలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఉన్న పనులు కూడా పక్కన పెట్టి ఈ నెల రోజులు కూడా మనం రాముల వారి కోసమే పనిచేద్దామనే కంకణం కట్టుకున్న వ్యక్తుల్లో ఒకటైనటువంటి వాళ్ళు పిట్టల గోవింద్ గారు, విజయవాడ వాస్తవ్యులు, తూర్పు నియోజకవర్గం విజయవాడ. అలాగే ఎన్టీఆర్ జిల్లాకి బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే ఒక న్యాయవాద వృత్తిలో కూడా ఉన్నారు. ఇవి కాకుండా నారాయణి సేవ అనే ఒక సంస్థ పెట్టి ప్రతి శుక్రవారం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న ఎవరైతే భోజనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా నిద్ర లేపి మరి ఒక కొడుకులాగా భోజనం పెడుతున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న మన గోవింద్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా గోవింద్ గారు మీకు నమస్కారం అండి. మీ టైంని మాకు కేటాయించారు. ఎలా మీ ప్రయాణం అంటే ఒక నెల రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఓన్లీ అక్షింతల కార్యక్రమం అంటే అక్షింతల పనిలోనే ఉన్నారు. అంటే ఇది ఒక మహాభాగ్యంగా మీరు చేస్తున్నారని విన్నాము. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేశారండి? మా ముందుగా అందరికి కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో కూడా మనకి కూడా పెద్ద పండగ ఈ సంక్రాంతి పండగ. కాబట్టి అందరికి కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా. అయితే రామ మందిర నిర్మాణం జరుగుతుంది అనే విషయం తెలియగానే చాలా ఆనందపడ్డాను. దానికంటే కూడా ముందు మా అమ్మగారు చాలా ఆనందపడ్డారు. ఎందుకని వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా రామ మందిర నిర్మాణం కోసం చూస్తున్నారు. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెడతారు అని. ఎందుకంటే అది చిన్న కాంట్రవర్షన్లో ఉండి అది కోర్టు తీర్పులు అలా ఇబ్బంది పడతానే ఉన్నారు. ఎప్పుడైతే రామ మందిరం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్గా రామ మందిర గుడి నిర్మాణం జరుగుతుంది అనగానే ఆ 2021 సంవత్సరంలో ఆ సమయంలో కూడా సుమారుగా మేమందరం కూడా ఇంటింటికి తిరిగి 10 రూపాయల నుంచి కలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి రిసిప్ట్ ఇచ్చాం. ఎందుకు ఇంటింటికి తిరిగామంటే అయోధ్య రామ మందిర ట్రస్ట్ వాళ్ళు బాగా ఆలోచించారు. నిజంగా ఆ రామ మందిరం కట్టాలి, ప్రజలందరినీ కూడా భాగస్వాములు చెయ్యాలనే ఆలోచన వాళ్ళకి చాలా గొప్ప ఆలోచన. నిజంగా వాళ్ళు ప్రజలందరిని అడగవసరంలా, అంబానీనో టాటానో ఎవరో ఒకళ్ళని పిలిచి బాబు ఈ రామ మందిర నిర్మాణానికి ఒక 2,000 కోట్లు అవుతాయి, 3,000 కోట్లు అవుతాయి అని అన్నట్టయితే వాళ్ళు సెకండ్స్లో ఆ గుడి నిర్మాణానికి కావాల్సిన డబ్బులు వాళ్ళే ఇచ్చేవాళ్ళు, వాళ్ళే నిర్మాణం చేసేవాళ్ళు. కానీ అది ఏమయ్యేది, టాటా ఇప్పుడు హైదరాబాద్లో బిర్లా టెంపుల్ లాగా అయోధ్య టెంపుల్ అనేవాళ్ళు కాదు. అప్పుడు టాటా టెంపుల్ లేకపోతే అదానీ టెంపుల్ అనేవాళ్ళు. కానీ ఆ ట్రస్ట్ అయోధ్య రామ మందిర ట్రస్ట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి ఇది భారతదేశంలో ప్రతి ఒక్క హిందువుది, ఇది నాది, నా గుడి, నా రాముల వారు అనే భావన తీసుకొచ్చే విధంగా ఆ రోజున వాళ్ళు ఆలోచించి ప్రతి కుటుంబం ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చినంత 10 రూపాయల నుంచి వాళ్ళకి ఎంత అయితే ఇస్తారో అంత ఇచ్చి దానికి తగ్గ రిసిప్ట్ కూడా ఇచ్చి ఆ రోజున నిర్మాణంలో మాలాంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేశారు. దానికోసం ఆ రోజు కూడా నేను నెల రోజుల పైనే మేము అందరం కష్టపడి తిరిగి ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంది, మంద కూడా ఉండాలని వాళ్ళందరికీ కూడా వివరించి ఆ రోజున కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన తర్వాత అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత అంటే సుమారుగా 23 నవంబర్ ఆ టైంలో
మళ్ళీ అయోధ్య నుంచి బాలరాముడు అక్షంతలు వచ్చినాయి, ఇంటింటికి ఇవ్వండి అయ్యా అంటే, ఆహా వీళ్ళు నిజంగా మా జన్మ చరితార్థం చేశారు. ఎందుకంటే ఆ రోజును తీసుకోవటమే కాదు, అయోధ్య నిర్మాణం జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 12:30 సమయంలో జరుగుతుంది. ఈలోపు బాలరాములు వారి అక్షంతలు వచ్చినాయి. ఈ అక్షంతల్ని మనం అందరికి ప్రతి గుమ్మానికి పంచే భాగ్యం మనకు కల్పించారు. జీవితంలో దసరా, సంక్రాంతి, దీపావళి ఎప్పుడూ వస్తాయి ప్రతి సంవత్సరం. కానీ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వామిని అయ్యాననే అనుభూతి, ఆనందం నేను కాదు, నా పిల్లలు, నా తరతరాలు కూడా మా నాన్న మా తాత అని చెప్పుకునే రోజు. ఎందుకంటే మేము ఉన్నాం భాగస్వాములని. ఆ రోజున గుడి నిర్మాణంలో ఆ పాత టైంలో 91, 92లో ఏం జరిగిందో మాకు తెలియదు, మేము చిన్నపిల్లలు. కానీ ఈ రోజున మేము ఉండి కూడా మేము రాముల వారికి ఏం చేయకపోతే ఎలాగా? ఎందుకంటే రాముల వారే మనకు ఆదర్శ పురుషుడు. రాముల వారి జీవితమే మన ఆదర్శం. ఎందుకు? తండ్రి కొడుకు ఎలా ఉండాలి, భార్య భర్త ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ములు ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఒక రామాయణంలోనే, అంటే రాముల వారి జీవిత చరిత్రే. మనం కూడా నిత్య జీవితంలో కూడా మనకు అదే జరిగేది. అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఆదర్శ పురుషుడు ఆయన. అటువంటి రామచంద్రుడి గుడి నిర్మాణంలో మనం భాగస్వాములు అవుతున్నామంటే ఆనందము. రెండోది, ఆ అక్షంతలు ఇంటింటికి చేర్చడంలో మనం ఏ విధంగా చేసి కొత్త ఆలోచనతో వెళ్ళాలని మేమందరం కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి పెద్దలు సానా శ్రీనివాస్ గారు, రాఘవరాజు గారు మమ్మల్ని పిలిచి విషయాలు చెప్పిన విధంగానే మేము ఆనందపడి కొత్త పుంతలు తొక్కాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలంటే నేను నా ఒక్కడి వల్లే అవ్వదు, మనం ఏదన్నా కొత్తగా ఆలోచించాలని మేమందరం కూడా ఏం చేసామంటే, మేము ఉన్న ఏరియాల్లో మాకు తెలిసిన వాళ్ళందరితో ప్రతి 2-3 సందులకు కూడా 11 మంది మహిళలతో ఒక కమిటీలా వేసాం. కమిటీలా వేసి ఆ కమిటీ పేరేం పెట్టాం, వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్నారో, విజయవాడ కాబట్టి ఒక కమిటీ వారు కనకదుర్గ కమిటీ అని పెట్టుకున్నారు, ఒక కమిటీ వారు విఘ్నేశ్వర కమిటీ అని పెట్టుకున్నారు. అలా చాలా కమిటీలు ఏర్పాటు చేసాం. 11 మంది ఉంటారు ఆ కమిటీలో. 11 మంది మహిళలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ 11 మంది మహిళలకు ఏం చెప్పామంటే, ప్రతి ఒక్కళ్ళు 11 గుమ్మాలకు ఇవ్వాలి, 11 ఇళ్ళకి మన బాధ్యతగా తీసుకెళ్ళి అందజేయాలి. ఏమి ఇవ్వాలి? రాముల వారి అక్షంతలు, రాముల వారి పట్టము, అలాగే ఆహ్వాన పత్రం. అంటే 22వ తారీఖున ఏం చేయాలి అనే విషయాలు వాళ్ళకి వివరించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా సరే, నేను ఒక్కడిని ఎంతసేపు పని చేయగలుగుతాను? గంట పని చేయగలను, 2 గంటల పని చేయగలను, లేకపోతే ఒక 10 రోజులు పని చేయగలను, రోజు కంటిన్యూషన్గా. 11వ రోజు నుంచి చేయలేను. అదే 2-3 సందులకు కలిపి ఒక మహిళా కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ 11 మంది కూడా ఒక్కొక్క మహిళ 11 ఇళ్ళకి పంచాలి. అంటే 11 121 ఇళ్ళకి వాళ్ళే ఆ చుట్టుపక్కల పంచుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నిటికంటే ముందు ఏం చేశామంటే, వచ్చిన అక్షంతలని దగ్గరలో ఉన్న రామాలయంలో, శివాలయంలో, ఆంజనేయ గుళ్ళో, వినాయకుడి గుళ్ళో, ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న గుళ్ళో భద్రపరిచిన తర్వాత రోజు అవి పూజలు అందుకుంటున్నాయి. మనకి ఆ ఏరియాకి సరిపోయినంతగా ఒకరోజు పెట్టుకొని మాతృమూర్తులు అందరిని పిలిచి దాన్ని వృద్ధి చేసాం. వృద్ధి చేసి ఈ 11 మందితో కమిటీలా మేము చాలా కమిటీలు వేసాం. వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వటం వరకే. ప్రతి ఇంటికి కూడా ఆ ఇవ్వటం కూడా ఎలా ఇవ్వాలి? ఈ కమిటీ వాళ్ళంతా ముందు 11 మంది కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఈ ఇల్లుగా ఇవన్నీ అంటే సుమారుగా 11 121 ఇల్లు. 121 ఇళ్ళకి వీళ్ళు ఏం చేయాలి? ముగ్గురుగా డివైడ్ అయిపోవాలి. ముగ్గురుగా డివైడ్ అయిపోయి అందులో నేను 11 ఇవ్వాలనుకోండి, నాతో పాటు ఒక 2 ఉండాలి. ఈ ముగ్గురు కలిసి ఎవరిళ్ళకి వెళ్ళాలో ముందుగా నిర్ణయించుకుంటారు. ఆ సుబ్బలక్ష్మి గారింటికో, రామలక్ష్మి గారింటికో, లేకపోతే శ్రీలక్ష్మి గారు, ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాలో ముందుగా నిర్ణయించుకొని ఒక పేపర్ మీద వాళ్ళు రాసుకునే విధంగా ఏర్పాటు చేశాం. రాసుకున్న తర్వాత నేను ఏ 11 ఇళ్ళకి వెళ్ళాలో నేను రాసుకుంటే, నేను ఒక మహిళనైతే రాసుకున్న తర్వాత వాళ్ళకు ముందుగా 2 రోజుల ముందుగా ఇంటిమేట్ చేశారు. మళ్ళీ మేము ఇంటికి వస్తాము, మీ ఇంటికి వచ్చి రాములు వారు అక్షంతలు ఇచ్చారు అని ఇంటిమేట్ చేసాం. ఇంటిమేట్ చేస్తే ఏముందంటే, అయోధ్య నుంచి రాములు వారి అక్షంతలు మనకు భాగ్యంగా మన గుమ్మానికి ఎప్పుడు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, ఆటోమేటిక్గా అంటే వాళ్ళు ఇల్లు క్లీన్గా, అంటే తడిగుడ్డేసి ఇల్లు తుడుచుకోవటం, అంటే ఆ మాతృమూర్తికి అమ్మ రేపు వస్తామని ఈ మహిళలు ఎప్పుడైతే చెప్తారో
వాళ్ళు ఇంటి తడిగొడ్డేసి ఇల్లు తుడుచుకోవటం, వీళ్ళు వచ్చే సమయానికి ఆమె తలస్నానం చేసి శుభ్రంగా ఉండి ఒకసారి తీసుకొచ్చిన విధంగా వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వస్తే ఆవిడ ఒక పళ్ళెం తీసుకొని ఇంట్లో పట్టుకొని ఉంటారు. పట్టుకొని ఉన్నప్పుడు ఈ ముగ్గురులో ఒక మహిళ ఆవిడకి కొట్టు పెడతారు సాంప్రదాయంగా. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే అక్షంతలు, రాముల వారి చిత్రపటం, ఆహ్వాన పత్రం, ఈ మూడు కూడా ఆ పళ్ళెంలో సారి పెట్టినట్టు పెడతారు. మూడో మహిళ ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి, ఈ రోజు అక్షంతలు వచ్చినాయి కదా, ఈ రోజు నుంచి 22వ తారీఖు దాకా ఏం చేయాలనే విషయం చెప్పింది. ఈ రోజు నుంచి ఏం చెప్తుంది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దేవుడి గదిలో పెట్టుకోండి, రోజు పూజ చేయండి, 22వ తారీఖు మధ్యాహ్నం 12:30 టీవీ చూడండి, 12 గంటల నుంచి టీవీ చూడండి, అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అదంతా కూడా చూసి సాయంత్రం 6 గంటలకి ఈ చిత్రపటం దగ్గర ఒకసారి మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించి మరొక 5 దీపాలు తెచ్చి మన గుమ్మం ముందు పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ విధానంలో ప్రతి ఇంటికి, అంటే మన ఒక్కళ్ళం ఎవరూ తిరగలేం, కానీ ఈ విధానంలో 11 మందిని ఏర్పరిచిన కమిటీలు, చాలా కమిటీలు ఏర్పరిచాం. అందువల్ల ఈ కమిటీలు ఏర్పరచడానికి 10 రోజుల నుంచి తిరిగాం మేము, గ్రౌండ్ వర్క్ చేసాం. అలాగే ఈ 10 రోజుల నుంచి అందరితో కూడా ఏం చేసాం, హనుమాన్ చాలీసా చదివించాం. ఒక 2-3 గ్రూపులు కలిపి ఒక చోట పెట్టి వాళ్ళందరూ ఆ 11 మంది ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా పిలిచి సుమారుగా 100 మందితో ఒక హనుమాన్ చాలీసా పారాయణం చేయించాం. ఆ పారాయణం అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదం పెట్టి మళ్ళీ వాళ్ళకి ఆ విషయాలు చెప్పాం ఈ అక్షంతలు ఇవ్వటానికి ముందు. ఎందుకంటే అక్షంతలు వచ్చి గుడిలో డిసెంబర్లోనే వచ్చినాయి, కానీ పంపకం అనేది జనవరి 1 నుంచి జరుగుతుంది. కాబట్టి ఈలోపు మాతృమూర్తులందరూ కూడా దానికి సిద్ధం చేసి అయోధ్య ప్రత్యేకత తెలియని వారికి కూడా తెలియజేసి మేమంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించాం. అలాగే ఇదే కాకుండా గుడి ఆధారంగా ఏదైతే గుడి ఆధారంగా గుడిలో పెట్టామో ఆ గుడిలో వచ్చిన భక్తులందరూ కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా రాముల వారి దేవాలయం లేని సందేది ఉండదు. నాకు తెలిసి సుమారుగా కొంతకాలం క్రితం భారతీయ జనతా పార్టీలో శ్రీకాకుళం నుంచి ఒక ఆయన వచ్చాడు, దుర్గా ప్రసాద్ గారిని ఒక ఆయన ఒక పాట రాశాడు. ఇప్పుడు 2016లోనే ఇప్పుడు ఏమని రాశాడు, రామయ్య రామయ్య రావయ్యో ఒక్కసారి వచ్చిపోవయ్యా రామయ్య అని పాట పాడాడు. అక్కడ ఏమన్నాడు, వాడల్లో నీ గుడి ఉంది, గూడెంలో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పట్నంలో నీ గుడి ఉంది, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి ఏ కరువు అయ్యింది అని ఓ పాట పాడాడు. అది నా మనసులో 2016లో అలా హద్దుకుపోయింది సుమారుగా. ఎందుకంటే నిజంగా ఇప్పుడు వరకు కూడా మన సందుల్లో గొంతుల్లో ఎక్కడ చూసినా రాముల వారి గుడి లేని ఊరే లేదు. సందు ఒక పెద్ద సెంటర్ అయితే సెంటర్లో, కానీ ఆయన పుట్టిన గుడిలో ఊర్లో మాత్రం రామాలయ నిర్మాణం జరుగుతుంది. అంతే ఈ రోజు జరుగుతుంది. అందుకోసమే జీవితంలో ఎప్పుడు ఉండే సమస్యలే, ఎప్పుడు ఉండే టెన్షన్లే. దాని ఉద్దేశంతో ఏం చేసామంటే నేను ఈ 2 నెలలు నేను పనిచేయాలని సంకల్పం చేసుకున్నాం. అదే విధంగా పనిచేసాం. పనిచేసి 5500 గృహాలకి మేము మా మహిళా మాతృమూర్తులు ఎవరైతే టీం ఉన్నారో ఈ టీములు ఏర్పరిచి, ఇది నా ఒక్కడు గొప్ప కాదు, ఆ మాతృమూర్తులు అందరూ కూడా కలిసి నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఒక పండగలాగా ఆలోచించారే తప్ప పిట్ల గోవింద్ ఎందుకు చెప్పాడు నేను ఎందుకు చేయాలని ఎవరు అనుకోలేదు. రాముల వారు నేను కూడా భాగస్వాములు అయ్యాము. అయితే వాళ్ళలో చాలామంది ఏమన్నారంటే, అయ్యా ఇంతమందిలో మా 11 మందికి అవకాశం వచ్చింది, మేము అదృష్టవంతులు కాబట్టి మేము పని చేస్తాం, సేవ చేస్తాం. సేవ అంటే అలాగా ఈ 11 ఏళ్ళ చొప్పున ఇచ్చే విధంగా సేవ చేస్తామని వాళ్ళందరూ పూనుకొని ఈ రోజున ఇంత సక్సెస్ అయ్యామంటే ఇంక వాళ్ళ పుణ్యమే, నాదేమి లేదు. అది చెప్పడం వరకే. నాకు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు సానా శ్రీనివాస్ గారు కానీ రాఘవరాజు గారు కానీ ఎలా చేయాలనేది వాడు గైడ్లైన్స్ ఇవ్వటం, నేను దాన్ని ఆచరణలో పెట్టుకొని కొత్తగా ఆలోచించి ఈ విధంగా చేయటం వల్ల ఈ రోజున అయోధ్య అక్షంతలను ప్రతి గుమ్మానికి చేర్చగలిగిన దాంట్లో నేను కూడా ఒక ఉడతని ఉడత సాయం అంటారు చూడండి. ఉడత సాయం కూడా ఉడత కన్నా కూడా తక్కువే. ఎందుకంటే
మీకు అందరూ ఉడత సాయం అంటే ఈజీ అనుకుంటాం మేము. ఆ, నిజంగా ఆ రోజున వారధి కడుతున్నప్పుడు, సేతు కడుతున్నప్పుడు అందరూ వానరులంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ నదిలో ఆ సముద్రంలో వేసి తిరుగుతున్నారు. ఆ సమయంలో ఉడత నేను కూడా ఏదన్నా చెయ్యాలని చెప్పేసి ఆ సముద్ర నీళ్ళల్లో స్నానం చేసినట్టు మొత్తం ఒళ్ళు తడుపుకొని ఒడ్డుకొచ్చి మట్టి అంతా ఒంటికి రాసుకొని ఆ మట్టిని తీసుకెళ్ళి 2 రాళ్ల మధ్య ఎక్కడైతే ఉందో అక్కడ చిలకరిచ్చి ఏంటి అది వచ్చి మళ్ళీ ఆ విధానంగా పనిచేసింది ఉడత. కానీ ఉడత పనిచేసిందే చూశారు. ఆ ఉడత ఇంతమంది మధ్యలో ఏ వానరుడు కాలు కిందన్నా పడితే దాని ప్రాణమే పోతుంది. అవునవును. అది కూడా లెక్క చేయకుండా, అందుకే ఉడత సాయంతో కూడా పోల్చుకోకూడదు. ఉడత కూడా పెద్ద గొప్ప సాయం, అందుకే ఉడత సాయం కూడా అన్నాడు. అలాగా నాకు మాత్రం చెప్తుంటేనే ఆ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉంది. రాములు వారి సేవలో నేను ఒక భాగస్వాముడిని. ఆ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. నా తల్లిదండ్రులు పుణ్యం నాకు ఇందుట్లో సేవ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా నేనేమంటానంటే ఇంకా 22వ తారీఖు వరకు సమయం ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే ఎవరి గుమ్మానికైతే రావో అక్షింతలో ఆ గుమ్మానికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలి. మనం ఇప్పటికీ చేయలేకపోవచ్చు, చేయాలనుకున్నా చేయలేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఆగొచ్చు. ఇప్పటికైనా బయలుదేరి మీకు కావాలి మా ఏరియాలో రాలేదు అంటే విశ్వ హిందూ పరిషత్ వారు అందజేస్తారు. లేదు అంటే నా పేరు పిట్ల గోవిందు, నా నెంబరు 7991991416. మీరు ఫోన్ చేస్తే మేము మీకు అందజేయగలం. మన ఉద్దేశం ఏంటంటే ప్రతి హిందూ కుటుంబానికి అక్షింతలు చేరాలి. అయ్యా 22వ తారీఖు అక్షింతలు చేరింది, 22వ తారీఖు అక్షింత అంతా అయిపోతుంది, అక్షింతల్ని ఏం చేయాలి? ఇంకొక అందరికి అనుమానం. ఆ అక్షింతల్ని ఏం చేయాలంటే అక్షింతలు అనగానే మీకేమి గుప్పుడు ఇవ్వరండి. చిన్న చిటికిన వెళ్తే ఇలా 3 వేళ్లతో పట్టినంత సుమారుగా ఒక చెంచా ఇస్తారు. మనం ఏం చేయాలంటే మన ఇంట్లో 1 కేజీ బియ్యం తీసుకొని, కొంచెం ఆవు నెయ్యి తీసుకొని, కొంచెం పసుపు తీసుకొని అవి కలుపుకొని ఆ వచ్చిన అక్షింతలని ఇందులో కలుపుకొని వృద్ధి చేసుకోవాలి. వృద్ధి చేసుకుని 1/2 కేజీయో కేజీయో చేసుకున్నవి మన ఇంటి బీరువాలో భద్రపరచుకోవాలి. ఎందుకని ఈ భద్రపరచుకున్నవి మన పిల్లలో లేకపోతే మనకు కొడుకు కోడలో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ పెళ్లి రోజు పుట్టినరోజు అని వస్తారు. అప్పుడు ఆ అక్షంతలు తీసి వాళ్ళని ఆశీర్వదించాలి. మామూలు రోజుల్లో మనం చేసుకునే అక్షంతలు మామూలుయే, కానీ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఆ కేజీయో 1/2 కేజీయో ఉంచుకున్నవి కొన్ని సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షంతలతో వారిని దీవిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా ఒక ఆయన చెప్పారు, ఒక మహిళ చెప్పింది, మా ఊర్లో పొలం ఉందండి, నేను పొలంలో కూడా చల్లుకుంటానండి. అంటే వాళ్ళు ఎంత ఘనంగా ఫీల్ అవుతున్నారో ఆలోచించండి. కాబట్టి నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, మనం చేయగలిగేది ఏంటంటే, మనకు శత్రువు అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షంతలు ఇచ్చిరండి. ఇచ్చినట్టయితే వారు కూడా మిత్రులు అయిపోతారు మనకి. ఎందుకని మనల్ని రాముల వారు పంపించారు ఆ కార్యం చేయమని. మనం రాముల వారు మనల్ని ఎన్నుకున్నారు, అయ్యా నువ్వు నాకు ఈ సేవ నువ్వు చెయ్యాలి అని. ఆ భాగ్యం కల్పించిన రాముల వారు కదా, శత్రువు అయితే మనకెందుకు అంతే నా దృష్టిలో. కాబట్టి అందరికి కూడా అందజేసే భాగ్యం మనకు కలిగినందుకు ఆనందం. జై శ్రీరామ్. ఎవరికన్నా అక్షింతలు ఇంకా మా ఏరియాలో అందలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే విజయవాడ సత్యనారాయణపురం కొమ్మువారి వీధిలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఉందండి, అక్కడైనా కలవచ్చు. లేదు అక్కడికి అందుబాటులో వెళ్ళడానికి వీలుగా లేదు అనుకుంటే మన గోవింద్ గారికి నంబర్కి కాల్ చేస్తే మీ ఏరియాలో ఎక్కడున్నారో మీరు చెప్తే వాళ్ళు అక్కడ అందజేయడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ రామకార్యంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఉన్న పనులన్నీ పక్కన పెట్టి 22వ తారీఖు వరకు ప్రతి ఇంటికి గోవింద్ గారు చెప్పినట్టు మనం ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతలు ఇద్దామండి. ఇది రాముల వారి పిలుపు, ఇది ఒక మన అదృష్టం, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అదృష్టం మనకు రాదు. అలాగే ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా విజయవాడలో మొగల్రాజపురం శివాలయంలో మెట్రో ఎదురుగా మొగల్రాజపురం శివాలయంలో ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు హనుమాన్ చాలీసా చదివించటం, అలాగే 12 నుంచి 12:30 వరకు ఎల్సిడి స్క్రీన్ పెట్టి ఆ లైవ్ అయోధ్యలో జరిగే విషయాలను కూడా అక్కడ వివరంగా చూపించటం, అలాగే అయిపోయిన తర్వాత అందరికి కూడా ప్రసాదం అందజేయటం కూడా మన జరుగుతుంది. కుదిరిన భక్తులందరూ కూడా విజయవాడ మొగల్రాజపురం శివాలయం దగ్గర
మన మెట్రో ఎదురు సందులో శివాలయం దగ్గరికి వస్తే ఉదయం 11 గంటలకల్లా వస్తే స్వామివారి భజన కార్యక్రమాల్లో మనం పాల్గొనవచ్చని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికి కూడా ఇదే ఆహ్వానం అండి. ధన్యవాదాలు. జనవరి 22వ తారీఖున మొగలరాజపురం శివాలయంలో. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే మీరు నారాయణి సేవ అని చెప్పి ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నారు కదా, అవి ఎందుకు అలా అనిపించిందా? అన్నదానం చేయాలని ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా అది కూడా మా మిత్రులు ఒక ఇబ్రహీం అని మా మిత్రుడు ఉన్నాడు. అతను ఒక 7 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, అరే ఈ రోజున పౌర్ణమిరా, మంచిది, ఈ రోజున వెళ్ళి ఒక 5గురికి భోజనం పెట్టరా, నీకు మంచి జరిగిద్ది అన్నాడు. మీకు చెప్పాడు? చెప్పాడు. చెప్తే నేనేం చేశానంటే, ఆ ఇంట్లో ఎవరు చేస్తారా, ఇవన్నీ అవ్వవు, నా వల్ల కాదులేరా అంటే, లేదు నా చిన్నప్పటి నుంచి మిత్రుడు అంటే అతను వెంటనే అతను అన్నాడు, లేదు లేదు నువ్వు ఇంటికి వెళ్ళి ఆంటీతో చెప్పు, నేను చెప్పానని చెప్పు, ఆడ నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, చెప్పు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇంట్లో చెప్తే ఆటోమేటిక్గా మా ఇంట్లో వాళ్ళు ఏముంటే అదే పప్పు, ఒక కూర, ఒక వాటర్ ప్యాకెట్, ఒక పచ్చడి వేసి ఫస్ట్ ప్యాక్ చేసి వెళ్ళి ఎందుకు చెప్పాడో వెళ్ళయ్యా అన్నారు. వెళ్ళి రోడ్డు మీద మేము ఉండేది చుట్టుకుంటా మన మారుతి నగర్ 6వ డివిజను, మేము బీఆర్టీఎస్ రోడ్లో ఎవరైతే పడుకున్నారో మా పిల్లల్ని ఇద్దరినే నేను తీసుకొని వెళ్ళాను. వెళ్తే పడుకున్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్తాను. 5 తీసుకెళ్ళా, ఊరిని ఒక్కరోజు పెట్టమన్నాడని. వెళ్తే 5గురిలో 2 దండం పెట్టారు నాకు. ఒక ఆయన అయితే, అయ్యా నేను పొద్దున్నుంచి ఏం తినలేదు అయ్యా, మీకు నమస్కారం అయ్యా అని దండం పెట్టాడు. నాకు అది మైండ్లో పడిపోయింది, అరే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, ఇలా ఉంది కదా అనేసి వెంటనే ఆలోచించి మా ఇంట్లో చెప్పా, మనం పెడదామా అమ్మా అని. దాందే ఉందయ్యా పెడదామన్నారు. మా ఇంకో మిత్రుడు ఉన్నాడు, సూరోజ్ దుర్గాప్రసాద్ అని, వాడికి విశ్వనాథన్ రాజశేఖర్ అని పెప్సీ అటం, వాడికి మేము విషయం చెప్పగానే అరే దీనికి పేరు ఒకటి పెడదాం అనేసి వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాల్లాగా అన్నీ ఎతికి ఏ పేరు పెట్టాలని నారాయణి సేన, శ్రీకృష్ణుడు సైన్యం పేరు, నారాయణి శ్రీకృష్ణుడి చెల్లి అంటే ఆ పేరును సెలెక్ట్ చేసి ఆ రోజున అది రిజిస్టర్డ్ ట్రస్ట్లో ఏం కాదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ప్రతి శుక్రవారం అన్నదానం ఎవరైతే రోడ్ల మీద పడుకుంటారో వాళ్ళకి పెడతాం. మా ఎవరన్నా మనం అవకాశం ఉండి సహాయం చేస్తే ఆ రోజు కూడా వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళతో పెట్టిస్తాం. అలా చేసుకుంటూ వెళ్తాం. అది నారాయణీ సేన ద్వారా అది ఆత్మతృప్తి. నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా మీ దగ్గరలో మీ ఇంట్లో వండిని తీసుకెళ్ళి రోడ్డు మీద అనాథలకు ఒక 5గురికి అన్నదానం చేయండి. మీకు కుదిరినప్పుడే ఆటోమేటిక్గా మీకు మంచి జరిగిద్ది. ఓకేనండి, అంతకన్నా నేను చెప్పగలిగింది ఏమి లేదు. నా పేరు పిట్టల గోవింద. ఇంకొకసారి చెబుతున్నాను, అయోధ్య అక్షంతలు ఎవరికి కావాలన్నా సరే సంప్రదించండి. విజయవాడలో తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో ఉంటానండి. 7981991416. నమస్తే, జై శ్రీరామ్. ఓకే అండి, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన గోవింద్ గారు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ నెల రోజులు కూడా అందరితో పాటు దైవ కార్యక్రమంగా నిర్వహించుకుంటూ సర్వీస్ చేస్తున్నారు. జీవితంలో ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని, స్వామివారి ఆశీస్సులు ఉంటాయని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా గోవింద్ గారికి ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఇలాంటి మంచి విషయాలు మాతో పంచుకోవాలి అనుకుంటే కింద మా నంబర్ ఉంటుందండి. మా నంబర్కి ఫోన్ చేస్తే మేమే మీ దగ్గరికి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని షూట్ చేయడానికి ఎప్పుడూ సదా మీ సేవలో ఉంటామండి. నమస్తే అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే చిట్ చాట్ విత్ జ్యోతక్కతో ఈ రోజున కార్యక్రమం ఇలా నిర్వహించుకున్నాం. కానీ జ్యోతక్క లాంటి వారు ఇలా మాలాంటి వాళ్ళు కూడా బయట తీసుకొచ్చి మా భావాలను తెలియపరుస్తూ ఉండటం ఆనందంగా ఉంది. కాబట్టి చిట్ చాట్ విత్ జ్యోతక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక విషయాలని తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం, మనకు విజయవాడలో కానీ ఎక్కడ ఏ విషయాలు జరుగుతున్నా ఇలాంటి అక్కయ్య గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి మనకి ఇలాంటి విషయాలు తెలియపరుస్తున్నారు. వారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఎక్కడో ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, కానీ మనం ఎప్పుడైతే అది సబ్స్క్రైబ్ చేసుకున్నామో మన ఖాళీ ఉన్న టైంలో మనం దాన్ని ఆన్ చేసి చూస్తే ఎక్కడ ఏ దైవ కార్యక్రమాలు, ఎక్కడ ఏమైనా విశేషమైనవి ఏమైనా ఉంటే కూడా వారు తెలియపరుస్తారు. అందుకే కాబట్టి ప్రత్యేకంగా ఇంకొకసారి మీకు చిట్ చాట్ విత్ జ్యోతక్కతో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.